హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం పండు మిరపకాయతో పచ్చడిని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 150 గ్రామ్స్ పండు మిరపకాయలు, అంటే ఒక 20 వస్తాయండి పండు మిరపకాయలు. మీడియం సైజు టమోటాలు 3, మీడియం సైజు ఆనియన్స్ ఒక 2, చిన్న లెమన్ సైజు చింతపండు. ముందుగా పండు మిరపకాయలను బాగా తుడిచి ఆ కాడలు తీసి పక్కన పెట్టుకోండి. క్రిస్టల్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఈ పండు మిరపకాయలన్నీ మధ్య కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమోటా, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి దోశలోకి, అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అదే బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పండు మిరపకాయలు అనేది జనవరి మంత్లోనే బాగుంటాయి. మీరు కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ నూనె బాగా వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. అవి కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు 1/2 స్పూన్, 2 రెమ్మల కరివేపాకు కట్ చేసి వేసుకోండి. ఈ పోపు గింజలన్నీ వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ, టమోటా, ఉల్లిపాయ ఉంది కదా, అది కూడా వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒక 5 మినిట్స్. ఈ పచ్చడి తయారు చేసుకున్న తర్వాత మనం ఒక 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజులైనా పాడవదండి. ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పండు మిరపకాయ ఇన్స్టెంట్ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.